ధనవంతులు కావడమే మీ ఏకైక లక్ష్యమైతే మీరు దానిని ఎప్పటికీ సాధించలేరు. స్నేహం మీద స్థాపించబడిన వ్యాపారం కంటే వ్యాపారం మీద స్థాపించబడిన స్నేహం మంచిది. విజయం సాధించడానికి సహనం యొక్క నాణ్యత కంటే మరే ఇతర నాణ్యత అంత అవసరమని నేను అనుకోను. ప్రతి హక్కు ఒక బాధ్యతను కలిగి ఉంటుంది. ప్రతి అవకాశం ఒక బాధ్యత, ప్రతి ఆస్తి ఒక కర్తవ్యం. చెవులు తెరిచి నోరు మూసుకొని ఉండటం వల్ల విజయం వస్తుంది. నాకు ఆనందం కలిగించే ఏకైక విషయం ఏమిటో తెలుసా? నా లాభాలు రావడం చూడటమే. నా సొంత ప్రయత్నాలలో 100% కంటే 100 మంది ప్రయత్నాల నుండి 1% లాభం పొందడం నాకు ఇష్టం. మీరు విజయం సాధించాలనుకుంటే అంగీకరించబడిన విజయం యొక్క పాతబడిన మార్గాల్లో ప్రయాణించకుండా కొత్త మార్గంలో అడుగుపెట్టాలి. గొప్పవారి కోసం వెళ్ళడానికి, మంచిని వదులుకోవడానికి భయపడకండి. అపారమైన సంపద ఉన్నవారు ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటారని అనుకోవడం తప్పు. డబ్బు సంపాదించే శక్తి దేవుడిచ్చిన బహుమతి అని నేను నమ్ముతాను. నువ్వు చూడగలిగినంత దూరం వెళ్ళు, అక్కడికి చేరుకున్నాక మరింత దూరం చూడగలవు. సాధారణ పనులను అసాధారణంగా బాగా చేయడమే విజయ రహస్యం. నాకు ఆలోచన పరుల దేశం వద్దు, కార్మికుల దేశం కావాలి. నేను ఎల్లప్పుడూ ప్రతి విపత్తును అవకాశంగా మార్చడానికి ప్రయత్నించాను. రోజంతా పనిచేసేవాడికి డబ్బు సంపాదించడానికి సమయం ఉండదు. లక్ష్యం వజ్రం లాంటిది. అది విలువైనదిగా ఉండాలంటే అది వాస్తవంగా ఉండాలి. ప్రజలు భరించలేని దానిని మీరు భరించగలిగితే ప్రజలు చేయలేనిది మీరు చేయగలరు. చాలామంది తమ వద్ద లేని వాటిని అతిగా అంచనా వేస్తారు, కానీ తమ వద్ద ఉన్న వాటిని తక్కువగా అంచనా వేస్తారు మరియు విజేతగా మారే అవకాశాన్ని కోల్పోతారు. పనిని కోల్పోవడం అంటే ఆనందాన్ని కోల్పోవడం. పని అన్ని వ్యాపారాలకు పునాది, శ్రేయస్సుకు మూలం మరియు మేధావిని రూపొందించేది. విజయం సాధించాలంటే పట్టుదల ఉండాలి. అది దేన్నైనా అధిగమిస్తుంది, ప్రకృతిని కూడా. చేతలతో కాక మాటలతో నిండిన మనిషి కలుపు మొక్కలతో నిండిన తోట లాంటివాడు. అన్ని చెడులకు మూలం డబ్బు కాదు, డబ్బు లేకపోవడం. 50 ఏళ్ల తర్వాత పని చేయకు, ఎందుకంటే డబ్బు నిన్ను నీకు తెలియనివ్వదు. సమయాన్ని తెలివిగా వెచ్చించు, అప్పుడు నువ్వు ఎదుగుతావు. యవ్వనంలో ఉన్నప్పుడు తమ ప్రాధాన్యతలను తప్పుగా పెట్టుకున్నందునే పేదవారిగా మారేది.